మటను మునక్కాయ గోటి పులుసుతో కూర చేసుకుందామండి. మటను మునక్కాయ గోటి పులుసుతో కూర చేసుకుందామండి. ఇది బాగా 2 సార్లు కడుక్కొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నామండి. ఆల్రెడీ ఒకసారి కడిగాను, ఇప్పుడు రెండోసారి కడిగాను. మటన్ కడిగి కుక్కర్లో వేసుకొని 1/2 కిలో మటన్ కదా, ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు, కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది బాగా కలుపుకొని దీనికి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసి ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలండి. ఈ కూరకి కావలసిన వస్తువులండి. నేను చేస్తున్నది 1/2 కేజీ మటను. పెద్దదైతే సగం ఉల్లిపాయ, చిన్నదైతే ఒక పెద్ద టమోటా, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునక్కాయలు ఇంతకంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి ధనియాలు, చెక్క, లవంగా వేయించి మట్టుకే చేసుకోవాలి పొడి. అప్పటికప్పుడు చేసుకున్నా పర్వాలేదు, నిల్వ చేసుకొని డబ్బాగా పోసుకున్నా పర్వాలేదు. అలాంటి పొడి అయితే దీంట్లో టేస్ట్గా ఉంటుంది. కారము, ఇది వచ్చేసి జీడిపప్పు, నువ్వులు వేయించి పొడి కొట్టానండి. అవి కావాలంటే మీరు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. ఇది వచ్చేసి గోటి పులుసు. నేను కూర చేసేటప్పుడు దీని గురించి చెప్తాను. కూర చేసుకుందామండి. ముందు నూనె వేసుకోవాలి. ఎక్కువేమీ అవసరం లేదు, నార్మల్గా వేసుకోండి. దీంట్లో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు టమాటాలు, మునక్కాయలు వేసి సన్న సెగ మీద ఒకరు మగ్గించుకుందాం. కలపెట్టి మగ్గించుకుందామండి. మటన్ ఉడికిందండి, చూద్దాము. బాగా ఉడికిందండి. ఇదిగోండి, 1 గ్లాసు నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, బాగా ఉడికింది. ఇది కూర చేసుకుందాం. ఇదిగోండి, టమాటాలు, మునక్కాయ బాగా అంటే 75%, 75% ఉడికితే చాలు ఈ నూనెలో మునక్కాయ. ఇప్పుడు మటన్ కలిపి కూర చేసుకుందాం. ఈ ఉడికించుకున్న మటను దీంట్లో వేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం, ఉప్పు పసుపు. ఇప్పుడు కారం వేసుకుందాం. 1.5 స్పూన్ కారం, మనం ధనియాలు, చెక్క, లవంగా వేయించి చేసుకున్న పొడి 1 స్పూను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. దీంట్లోనే జీడిపప్పు, నువ్వులు వేయించి చేసుకున్న పొడి 2 స్పూన్లు. ఇదంతా కలుపుకొని కొంచెం ఈ నీళ్ళన్నీ అయిందాక మూత పెట్టి ఉడికించుకుందాం. ఆ నీళ్ళు కొంచెం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా గోటి పులుసు అని, అదేం లేదండి. 1/2 కేజీ కదా, దీనికి ఒక పెద్ద కుంకుడుకాయ సైజు చింతపండు తీసుకొని పులుసు పోసుకోవాలి. తర్వాత దీంట్లోనే మీకు అవసరమైతే పులుసుగా ఉండాలంటే ఎక్కువ పోసుకోవచ్చు, లేదు దగ్గరికి గ్రేవీ లాగా ఉండాలంటే
తగ్గించి పోసుకొని కలబెట్టి మూత పెట్టి ఒక్కరో ఆ నీరు అయిపోయిందాకా ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఆ గోటు పులుసు పోసి ఇంకొంచెం ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసాను. ఇవన్నీ దగ్గర పడిన తర్వాత చూద్దాం. మధ్యలో ఒకసారి చూశానండి, అంటే నువ్వులు జీడిపప్పు కదా, మధ్యలో ఒకసారి కలబెట్టుకోండి. ఒకసారి కలబెడితే ఇట్లా అడుగంటినట్టు ఉంటుంది. అది కలబెట్టి మళ్ళీ ఉడికించాను అన్నమాట. ఇప్పుడు కూర రెడీ అండి. బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిన ఈ కూర సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. ఇది పాతకాలం పెద్దోళ్ళు వండే కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆడబిడ్డ గారు తను వంకాయ వేసి గోటి పులుసుతో చేశారు, చాలా బాగుంది. అలాగే అడిగాను మా ఆడబిడ్డ గారిని, మునక్కాయ వేసి కూడా చేయొచ్చమ్మా అనింది. చేశాను, చాలా టేస్టీగా ఉందండి. ఎట్లయినా పెద్దోళ్ళు వండే కూరలు ఆ టేస్టే వేరు. మటను మునక్కాయ వేసి గోటి పులుసుతో కూర రెడీ అయిందండి. చపాతీలోకి, అన్నంలోకి, ఇడ్లీ, దోశలు దేంటోకైనా ఇది సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనండి.